మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఏంటన్నా చెప్పదండి, మున్సిపాలిటీ అభివృద్ధి పరిస్థితి ఏంటి? ఏ పార్టీ బలంగా నడుస్తూ ఉన్నాయి? ప్రజలకు ఏం హామీలు ఇస్తూ ఉన్నారు? జనాల్ని గెలిచినప్పుడు జనాలు అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు పింఛన్ రావట్లేదని, ఇల్లు లేవు అని, కొందరికి రేషన్ కార్డులు లేవు అని చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి అసలు? చెప్పదండి, నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఇక్కడ ఎన్నికైనటువంటి స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు పూర్తిగా ఇక్కడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పథకాల అమలు కూడా సరిగా జరగడం లేదు. ఇక్కడే మన పక్కనే ఇదే వీధిలో ఉన్నటువంటి 168 నిర్మాణంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు 128ని పూర్తి చేయకుండా గాలి వదిలిపెట్టినారు. 25 నెలలుగా వాటిని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. నిన్నగాక మొన్న ఎన్నికల ప్రకటన రాగానే పాత ఫైల్ బూజు దులిపి ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీ తలా ఒకటి, ఇది రెండోసారి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే ఒక్క ఇటుకను కూడా 25 నెలల్లో ఒక్క ఇటుకను కూడా పెట్టినటువంటి పాపన పోలేదు. 168 కుటుంబాలు వర్షానికి దడుస్తూ ఎండకెండుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పదానిలో ఎలాంటి పనులు జరగడం లేదు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత 3 పన్నుల రేట్లు 3 రెట్లు పెరిగినాయి, కానీ ఏ ఒక్క పని జరగడం లేదు. 33 కోట్ల రూపాయలతోని చేపట్టిన అప్పులు, 33 కోట్ల రూపాయలు చెప్పదాన్ని మున్సిపాలిటీకి అప్పుగా తీసుకొని చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉంది. పనుల లోపల ఏమాత్రం కూడా నాణ్యత లేదు. ఎమ్మెల్యే గారు చెప్పదాని పైన పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి ఏంటి ప్రత్యామ్నాయం? వీళ్ళకి అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి ఇక్కడ? ఏంటి పరిస్థితి? ఇవాళ స్థానిక సంస్థలకు నిధులు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. నిన్నగా మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల లోపల కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైనటువంటి హామీలు ఇచ్చింది తప్ప గ్రామ పంచాయతీకి నేటి వరకు కూడా సింగిల్ ₹1 నిధులు విడుదల చేసిన పాపన పోలేదు. నిన్నగా మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు రూపాయి రాలేదు. అదేవిధంగా మున్సిపాలిటీకి ఇది ఇవ్వడానికి స్థానిక ప్రభుత్వాల దగ్గర ఏమాత్రం కూడా డబ్బులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వారు నిన్ననే చెప్పిండ్రు, చెప్పదండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా అని చెప్పి బండి సంజయ్ గారు హామీ ఇచ్చిండ్రు. మున్సిపాలిటీకి రాబోయే నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్లయితే ఇక్కడ చైర్మన్ అభ్యర్థి కేంద్ర మంత్రికి, పార్లమెంట్ సభ్యునికి బండి సంజయ్ కుమార్ గారికి అనుసంధానంగా ఉండి ప్రజలకు పథకాలు ఇంప్లిమెంట్ చేయడం లోపల పరుగులు పెట్టిస్తారని చెప్పేటువంటి పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఏం పేరు అన్న మీ పేరు? దుంప వెంకటేష్. ఎన్నో వార్డు ఇది? 9th వార్డు. ఏమున్నాయి మీ వార్డులో సమస్యలు? ఏమున్నాయి? డ్రైనేజీలు ఉన్నాయి, మళ్ళీ సీసీ రోడ్లు పోసి అవి అయిపోయినాయి. మళ్ళీ పోతకి మన బాయి కప్పులు, నీళ్ళ కారు పోతే నీళ్ళు వస్తలేవా? నీళ్ళు కానీ గిట్టే ఏమొస్తాయి, అరగంట వస్తాయి. గది పట్టీలు కూడా 1, 4, 5. ఇప్పుడు ఎంత ఒక ఇల్లుకు 2200-300 వస్తుంది. కరెంటు బిల్ అంటే మాపి కానీ ఒకటి బిల్ వస్తుంది. మళ్ళీ ఏం హామీ ఇస్తా ఉన్నావు మీ వార్డు ప్రజలకు? ఏం హామీ ఇస్తా ఉన్నావు నువ్వు ఓట్లాడడానికి పోయినప్పుడు? డ్రైనేజ్ చెప్తున్నా రాయించిన, అది కూడా రాపి ఇచ్చిన మూడికి మన బోర్లు, మళ్ళీ మహిళ భవనం ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది జనం నుంచి నువ్వు పోయినప్పుడు అడిగినప్పుడు? ఇప్పటికైతే బాగున్నది. ఇక రేపదా ఇక మళ్ళీ అది మధ్యాహ్నం వాటికి అది అవన్నీ ఒప్పుకున్నా. అన్న మా ప్రభుత్వం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఇవరి వరకు పోటీ చేసి గెలిచిండు. కొత్తూరు మహేష్ ఇప్పటి వరకు గల్లీ లోపల రోడ్లు వేపిస్తాడు, మున్సిపాలిటీ నీట్గా సిబ్బంది చేపిస్తాడు. ఇప్పటి వరకు ఆ సిబ్బంది లేదు. ఒక్కరు కూడా వాడ గల్లీకి వచ్చిన వాళ్ళు లేరు. వారానికి ఒకసారి వస్తుడు. చెత్త డబ్బాలు కూడా ఇంటి ముందనే చెత్త పడుతుంది. ఇప్పటి వరకు మోరీలు కూడా శుభ్రపరచడం లేదు, దోమలు వస్తున్నాయి. దానివల్ల మాకు ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి, లేని వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. అదొకటి సమస్య. సీసీ రోడ్లు కూడా ఇంతవరకు కూడా సీసీ రోడ్లు వేపిస్తా అని మాట ఇచ్చి ఇంతవరకు కూడా వేపియాలి. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా గల్లీ చూస్తే పందులే తిరుగుతున్నాయి కానీ మనుషులు తిరిగేటట్టు లేదు. అంత ఘోరమైన దీన స్థితిలో ఉన్నాం మేము. ఇప్పటి వరకు కూడా వచ్చి కనీసం రోడ్లను చూద్దాం, తీసుకుందాం, మాకు ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఫండ్స్ మాత్రం వాడుకొని జేబులో వేసుకున్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ ఫండ్ పెట్టి మా గ్రామాన్ని అయినా కానీ మా వాడనైనా కానీ అభివృద్ధి చేయలే. ఈ 2 సార్లు ఏ ప్రభుత్వం ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా దాన్ని అభివృద్ధి చేద్దాం వద్దాం. మరి వాడలా ఎట్లున్నాయి, మున్సిపల్ సిబ్బంది ఎట్లున్నారు, సిబ్బంది పరంగా సిబ్బంది ఏం తెస్తారు అంటే
మాకు అంతకుముందు ఉన్న ఇంటి పన్ను 200, 300, 400 దాకా ఉన్నది. ఇప్పుడు 4000 చేసారు. అందువల్ల సామాన్యుల ప్రజలం 500 కూలి పోయి ఆ పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు. ఇప్పుడు దాన్ని పెంచి మాలాంటి పేదవాళ్ళ కడిపే కొడుతారు తప్పించి న్యాయం మాత్రం మాకు చేయట్లేదు. ఉన్నోళ్ళే బతుకుతారు, లేనోళ్ళకి ఏముంది? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి లేదు. కనీసం ఉన్న భూమి కూడా పట్టా లేని స్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడు మున్సిపల్ పెంచి ఇక్కడ మున్సిపల్ ఇచ్చి మాకు ఇప్పుడు ఒక్కొక్కటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 60,000, 70,000 రూపాయలు కట్టగలుగుతున్నాం. భూమి కొనాలంటే 15 లక్షలు, 20 లక్షలు ఉంది. మేము ఏ నుంచి తెచ్చి కొనుక్కోగలుగుతాం? తులం బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. తులం 2 లక్షలు ఉంది. ఇప్పుడు ఏ నుంచి ఇస్తారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు? ఈ 2 ప్రభుత్వాల వల్ల ఇంతవరకు హిందూ ధర్మాన్ని కాపాడింది మన గుర్తు బండి సంజయ్ గారు. మన కోసం పోరాడిండు, మోడీ పోరాడిండు. ఆయన కోసం కూడా మేము ముందడుగేసి ఇప్పుడు నిల్చొని చదువుకున్నాం కాబట్టి నాయకుల ముందుకు వచ్చినాం. మమ్మల్ని ఒక్కసారి ప్రజలందరూ మన్నించి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధి తెచ్చి ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేద్దామని మా ఆలోచన ప్రకారం మేము ముందడుగేసి దుంప వెంకటేష్ గారిని మేము మా వాడకు నిలబెట్టి ముందు ఇతన్ని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకొని మేము ముందుకు వచ్చినాం. ఏందమ్మా ఇప్పుడు కరువు పని లేదా మీ దగ్గర? తీసి ఈ మున్సిపాలిటీ అయిందని తీసేసిండు. ఇప్పుడు 5-6 ఏళ్ళ మేము అట్టిగా ఇప్పుడు ఎండాకాలం అన్ని రోజులు చెట్ల నీడలు పట్టుకొని కూర్చుంటుడే. ఏ ఊరికన్నా అయిన ఉన్నది కానీ మా ఊరికాడ మున్సిపాలిటీ కూడా అయిన కాడికి వెళ్ళి మాకు కరువు పని తీసేసిండ్రు. ఇక మేము ఇండ్లలో కూర్చుండుడేనా, ఇండ్లలో కూర్చుండుడే కదా. పోతే మాకు 10 రూపాయలు దొరకు మాకు. చూడు ఒకసారి మీకు కనిపిస్తుంది కదా, బోరు ఖరాబ్ అయిందని చెప్తే 2 నెలలు ఎవరు పట్టించుకోలేరు. నీళ్ళకు అది కూడా ఉంది. మున్సిపాలిటీలో 8వ వార్డు. గతంలో కూడా మేమే సిట్టింగ్ కౌన్సిలర్. గతంలో జనరల్లా మా భార్య కౌన్సిలర్ రాజన్న ప్రణిత. ఇప్పుడు బీసీ జనరల్ అయింది. బీసీ జనరల్లా నేను అభ్యర్థిగా ఉంటున్నా. రాజన్న రాజు నా పేరన్న. నమస్కారం అన్న. ఏమున్నాయి మీ వార్డులో సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు నువ్వు సిట్టింగ్ కౌన్సిలర్ కాబట్టి ఇప్పుడు ఏం చేసినావు, ఏం చేసి ఓట్లు అడుగుతున్నావు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? గతంలో పెండింగ్ ఉన్నటువంటి డిఎంఎఫ్టీ నిధులతోటి 10 లక్షలతో సీసీ వర్క్ చేసిన, ప్రతి ఇంటికి నీటి సౌకర్యం ఇచ్చిన, ఎంపీ ల్యాడ్స్ శ్రీ బండి సంజయ్ గారి ఆశీర్వాదంతో ఎంపీ ల్యాడ్స్తో 5 లక్షలతో సీసీ రోడ్గా ఇచ్చిన, ఓపెన్ జిమ్ ఒక 3,50,000 ఓపెన్ జిమ్ వేసిన. అదేవిధంగా బండి సంజయ్ గారు ఎంపీ ల్యాడ్స్ తోటి కుల సంఘానికి 5 లక్షలు పెట్టారు. ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పించినాం, ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుంది, ప్రతి ఇంటికి రేషన్ కార్డులు పెట్టించినాం, ప్రతి ఇంటికి అన్నీ చేసినా కానీ లాస్ట్ ఫండ్ లేక ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ దగ్గర వాళ్ళు కరెక్ట్ ఫండ్ ఇయ్యక పార్టీని వ్యతిరేకంగా చేసిన ఒక నా ఇంటి కూడా సీసీ రోడ్లే అన్న. దాదాపు మా 8 వార్డులో మొత్తం సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. ఒక నేనే వేసుకోవాలి అభ్యర్థిని. ఇప్పుడు ఏమున్నాయి ఇంకా మీరు సమస్యలు పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి మీ వార్డులో? వాటికి ఎట్లా పరిష్కరించబోతావు? ముఖ్యంగా ఈసారి మన సంజయ్ అన్న గారి ఆశీర్వాదంతో గుళ్ళవిన డెవలప్ చేయాలనుకుంటున్నా. చొప్పయాలి మొత్తంలో ఏకైక గుడి మన మన పోషమ్మ గుడి. పోషమ్మ గుడికి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. పోషమ్మ గుడిను చొప్పయాలిలో మొట్టమొదటి హనుమాన్ టెంపుల్, పాత హనుమాన్ టెంపుల్, ఈ హనుమాన్ టెంపుల్ గురించి ఈ హనుమాన్ టెంపుల్ను ఈ కుడి చెరువు కింద ఉన్నటువంటి కల్వర్టు, ఈ కల్వర్టుతో చాలా ఇబ్బంది అవుతుందన్న. ఆల్రెడీ ఎస్టిమేట్ చేసినాం, వర్క్ కూడా శాంక్షన్ చేసినాం. 2 కోట్ల రూపాయలకు వర్క్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇటు చాలామంది దాదాపు ఒక 1000 ఎకరాలకు పోతారు రైతులు. ఆ రైతులకు వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. ఇవి కల్వర్ట్ నిర్మాణం కూడా ఇది ఎజెండాగా పెట్టుకున్నామన్నా, కంపల్సరీ చేస్తూ ఉన్నది. ఇంకా కొన్ని మిగిలిపోయిన డ్రైనేజీలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు కూడా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కల్వర్ట్ నిర్మాణం ఉంది, ఆ కల్వర్ట్ కూడా పూర్తి చేస్తా. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రం చాలా ఇబ్బంది ఉందన్న. అంగన్వాడీ కేంద్రం సొంతంగా గుంట భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా, అది కూడా ఎజెండాలో పెట్టుకున్నాం. అదేవిధంగా మన వార్డు గ్రంథాలయాన్ని కూడా ఒక గుంట భూమి, సొంత భూమి ఇస్తుందన్న, అది కూడా ఎజెండా పెట్టుకున్నా, అది కూడా కంపల్సరీ పూర్తి చేస్తాం.